హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మొన్న గివ్ అవే కోసం చెప్పాను కదా. సో గివ్ అవే విన్నర్స్కి ఇచ్చేసారా భారతి అని కొంతమంది అడిగారు. నేనైతే పంపించేశానండి. అందులో ఒకరికైతే ఇదిగోండి మమతా గారికి అయితే వెళ్ళిపోయింది, థర్డ్ విన్నర్ అనమాట. సో మమతా గారు, సో తను ఫస్ట్ చూసి నాకు అడ్రస్ అది ఫస్ట్ పెట్టారు కాబట్టి తనకైతే ఫస్ట్ వెళ్ళిపోయింది. మిగతా ఇద్దరికి అంటే శాంతి గారికి అలాగే కిషోర్ గారు వచ్చేసి వాళ్ళ హస్బెండ్ అనుకుంటా, రాజేశ్వరి గారు అని చెప్పి నాకు మళ్ళీ మెసేజ్ పెట్టారు. నేను వాళ్ళ అడ్రస్ తీసుకున్నాను, పంపించేశాను. కాకపోతే మిగతా ఇద్దరికి పంపించడం 2 days లేట్ అయింది. ఎందుకంటే వాళ్ళు నాకు అడ్రస్ అనేది 2 days లేట్గా పెట్టారు కాబట్టి ఇది డైరెక్ట్గా క్యాష్ ఆన్ డెలివరీ కదండి. సో ఎప్పుడైనా సరే క్యాష్ ఆన్ డెలివరీ కాదు, ప్రీపెయిడ్ పంపించేస్తాం కదా. సో దానివల్ల ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో ఎప్పుడైనా సరే మనం ముందుగా క్యాష్ పే చేస్తే మనకి డెలివరీ అనేది లేట్గా వస్తుంది. మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే 2-3 daysలో వచ్చేస్తుంది. అదే మీరు కనుక ముందే మనీ పే చేసేస్తే మీకు ఇంటికి రావడానికి కనీసం 10 days పడుతుంది. సో అందుకే బహుశా లేట్ అయి ఉండొచ్చు. అందులో మమత గారికి అయితే వచ్చేసింది. తనైతే నాకు పిక్ షేర్ చేశారు, థ్యాంక్ యూ అని కూడా మెసేజ్ పెట్టారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను కావాలనే గివ్ అవే పెట్టాను, ఎవరికి గిఫ్ట్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆ గివ్ అవే కూడా మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఇలాగా కొంచెం మంది కామెంట్స్ అయితే పెట్టారు. నేను నిజం చెప్తున్నానండి, నేను అసలు ఏమంటారు, పిల్లలు మీరు ఆ వీడియో చూసుంటే పిల్లలే సెలెక్ట్ చేశారు. నేనైతే మాత్రం నా పర్సనల్గా నేను తెలిసిన వాళ్ళకే ఇచ్చుకోవాలి అనుకున్నప్పుడు నేను వాళ్ళకే పంపిస్తాను కదా. నేను అసలు గివ్ అవే అని ఎందుకు అనౌన్స్ చేస్తాను, అందరి ముందు ఎందుకు స్క్రోల్ చేస్తాను. సో నేనైతే రీసెంట్గా చూశాను అనమాట ఆ కామెంట్ని. నాకు చాలా బాధేసింది. అసలు పంపించావా అని అడుగుతున్నారు. పంపించకుండా ఎందుకు ఉంటానండి, పంపించాను. సో అది ఎప్పుడో పంపించేశాను, కాకపోతే వెళ్ళడమే కొంచెం లేట్ అయ్యింది. సో ముగ్గురివి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు పిక్స్ షేర్ చేసిన తర్వాత ముగ్గురివి ఒకటేసారి మీతో చూపిద్దాము అనుకున్నాను. కాకపోతే ఇంకా ఇద్దరికి వెళ్ళలేదు. బహుశా ఇవాళ రేపు వెళ్ళిపోతుంది. నాకైతే మాత్రం మమతా గారు మాత్రం నాకు పెట్టారనమాట, స్క్రీన్ షాట్ అయితే షేర్ చేశారు. సో మీరు ఫస్ట్ చూశారు కదా. సో వాళ్ళైతే నిజంగా నాకు ఎవరని నాకు తెలియదండి, మీ వాళ్ళకే ఇచ్చుకున్నావు అన్న మాట అయితే మాత్రం నేను ఒప్పుకోను. సో అది ఆ రోజు పిల్లలే. కాకపోతే కొంతమంది అలాగా అంటే ఇలా స్క్రోల్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఎండింగ్లో ఉన్న వాళ్ళు మిస్ అయిపోతారు కదా భారతి అని అన్నారు. దాని వరకు నేను ఒప్పుకున్నాను, అందుకే గివ్ అవే అనేది నేను ఆపేశాను. సో ఇంకొకటి ఏదైనా వే చూసుకొని గివ్ అవే గురించి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే, ఎందుకంటే ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇచ్చి మిగతా వాళ్ళని బాధ పెట్టకూడదు కదా అని చెప్పేసి నేనైతే ఆపాను ప్రస్తుతానికి. కానీ ఏమంటారు, ఇలా తప్పుగా అనుకుంటే మరి నేనైతే ఏం చేయలేనండి. నేనైతే మాత్రం జెన్యూన్గా ఆ రోజు సెలెక్ట్ చేశాను, జెన్యూన్గానే పంపించేశాను కూడా. సో మిగతా ఇద్దరు కూడా పిక్స్ పెట్టినప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇందులో ఎటువంటి మోసం అట్లా అయితే ఏమీ లేదు. ఆ కామెంట్ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. సో నేను ఏదైనా ఇవ్వక ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నాకు ఆ ప్రాసెస్ తెలియకనే నేను గివ్ అవే పెట్టలేదు. ఇట్లాంటివి ఏదో ఒకటి వస్తాయి అని చెప్పేసి. సో ఇంక నేనైతే ఏం చేయలేను. భారతి అంటే తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ అవుతారండి. లేదు అలా పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెడితే నేను ఎంతకని సంజాయిషి ఇచ్చుకోలేను కదా. సో అది ఇంక మీకే వదిలేసాను అంతే. అయితే ఇంక మన వ్లాగ్లోకి వెళ్ళిపోతే, ఇవాళ పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా నేనైతే కార్న్ తందూరీ చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ అయితే మొక్కజొన్నల్ని, అంటే ఎక్కువ మొక్కజొన్నలు కనుక ఉంటే మీరు ఇలా కట్ చేయాల్సిన పని లేదు. మనిషికి ఒక మొక్కజొన్న చొప్పున ఉడకబెట్టేసుకోవచ్చు కుక్కర్లో. 1 లేదా 2 విజిల్స్ పెడితే చాలండి. నేనైతే హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ పెట్టాను అంతే. కార్న్ ఉడికిపోయిన తర్వాత మనం చికెన్ ఎలా అయితే మ్యారినేట్ చేస్తామో, అంటే ఉప్పు, కారము, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, ఒక చిటికెడు మిరియాల పొడి, ఒక చిటికెడు జీలకర్ర పొడి, కొంచెం పెరుగు, ఇవన్నీ వేసి మనం చికెన్ అయితే ఎలా అయితే తందూరీ చేసుకుంటామో సో అలాగే మ్యారినేషన్ చేసి చికెన్ ఈ కార్న్కి కూడా పట్టించేసి ఇలా పెట్టానమాట. అయితే ఎక్కువ లేవు కార్న్స్, 3 ఉన్నాయి. సో అందరికీ రావాలి కదా, అందుకే ఇలా పీసెస్ లాగా కట్ చేశాను. ఉన్నవి 3 కార్న్స్, కానీ ఎన్ని రెసిపీస్ అనుకున్నాను. దీంతో కర్రీ చేద్దాం అనుకున్నాను, తర్వాత పాస్తా చేద్దాం అనుకున్నాను. తర్వాత విష్ణుని అడిగితే తందూరి అయితే తింటాను అన్నాడు వాడు, ఎందుకంటే విష్ణు కార్న్ తినడు. సో ఇప్పుడైతే చూడండి ఎంత బాగా ఇష్టంగా తింటాడో. మా ఇంట్లో ఎక్కువగా కార్న్ తినేది లక్కీ అనమాట. వాడికి ఎంత ఇష్టమో, స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టము.
విష్ణు అయితే అస్సలు తినడు, కానీ వాడికి ఇలాగా తందూరిలాగా ఫ్రై చేసి ఇచ్చేసరికి చాలా బాగా నచ్చిందనమాట. సో ఒకవేళ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్, ఓటీజీ ఇలాంటివి లేవనుకోండి, ఏదైనా కొంచెం నాన్ స్టిక్ కడాయి తీసేసుకొని కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసేసి కొంచెం అటు ఇటు ఫ్రై చేసేస్తే సరిపోతుంది. అంటే మనం దానికి పూసిన మసాలా ఏదైతే ఉందో కొంచెం అట్లా వేడి తగిలితే బాగుంటుందన్నమాట. సో నిజానికి మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేదానికంటే కూడా కొంచెం కడాయిలో బటర్ వేసి ఫ్రై చేస్తేనే ఇంకా స్మోకీ ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది. ఇది వరకు ఒకసారి చేశాను, మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట. సో పిల్లలకైతే పెట్టేశాను, ఇంక నేను కూడా ఒక పీస్ తీసుకొని తిన్నాను, చాలా బాగుంది. సో స్వీట్ కార్న్ని కొత్తగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. వర్షాలు పడుతూ ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా తందూరి కార్న్ చాలా బాగుంది. సో ఆ తర్వాత ఇది యాక్చువల్గా వచ్చి చాలా రోజులు అయిందండి. ఇదేంటి అంటే హ్యాపీ ప్లానెట్ వాళ్ళది మనకి ఈ ట్యాప్స్, గోడలు, వాటర్ స్ట్రెయిన్స్ పడిపోతాయి కదా, సో అవి పోవు. నేనైతే దీన్ని ఇన్స్టాలో చూశాను, సరే ఒకసారి చెక్ చేద్దాము అని చెప్పేసి తెప్పించాను అనమాట. అంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను కానీ ఆర్డర్ పెడదామా వద్దా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. సో ఒకసారి వచ్చిన తర్వాత మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి, ఎందుకంటే చూడండి ట్యాప్స్ అన్నీ కూడా ఇట్లాగా బాగా గార పట్టేసాయి. నిజానికి నాకు ఇప్పుడు క్లీన్ చేసే ఓపిక లేదు. హాలిడేస్ ఉన్నప్పుడు పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో అందరూ పిల్లలు మా వారు ఉంటారు కదా, సో అప్పుడు ఏంటంటే అందరూ హెల్ప్ చేస్తారులే అనుకున్నా. జస్ట్ మీతో రివ్యూ ఇవ్వడానికి మాత్రమే ఒక ట్యాప్, ఒక గోడ క్లీన్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం వాష్ ఏరియా, తర్వాత ఆ బాత్రూము, ఈ బాత్రూము, షింక్ దగ్గర ట్యాప్స్ అన్నీ కూడా బాగా గారబట్టేసాయి అనమాట. సో వాటర్లో ఎక్కువ ఆ శుద్ధ శాతం ఎక్కువ ఉంది అన్నప్పుడు మనకి ఇలా ట్యాప్స్ ఇవన్నీ కూడా బాగా గారబట్టేస్తాయి కదా, అది మనం సోప్ పెట్టి క్లీన్ చేసినా కూడా పోదు. సో అలాంటప్పుడు ఇలాంటి లిక్విడ్స్ బాగా పనిచేస్తాయి కదా. నేనైతే చాలా వాడాను, నిమ్మకాయ, తర్వాత బేకింగ్ పౌడర్, ఇట్లాంటివన్నీ కూడా హోమ్ రెమెడీస్ ట్రై చేశాను కానీ పోలేదన్నమాట. సో ఇదైతే పోయిందండి, అంటే ట్యాప్స్ మాత్రం పోయాయి. గోడలకు కూడా చూపిస్తాను, గోడలకి ఎలా పోయింది ఏంటి అని చెప్పి. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. నిజానికి ఈ పీచ్ కంటే కూడా స్టీల్ పీచ్ ఉంటుంది కదా, స్టీల్ పీచ్ పెట్టి కనుక క్లీన్ చేస్తే ఇంకా బాగా పోయేదేమో అనిపించింది నాకు. సో ఇప్పుడు ఏంటి అంటే జస్ట్ మీకోసం అంటే ఒక రివ్యూ లాగా షేర్ చేద్దామని చెప్పేసి కొంచెం అట్లాగా క్లీన్ చేశాను. సో పోయినట్టే అనిపించింది నాకైతే. ట్యాప్స్ మాత్రం మంచిగా అనిపించాయండి. ఇదిగోండి, ఇంకా కనుక ఇంకా బాగా బ్రష్ స్టీల్ బ్రష్ వస్తుంది ఇప్పుడు, అది కూడా ఒకటి తెప్పించుకోవాలి. మనకి నార్మల్ బ్రష్ లాగే ఉంటుంది కానీ స్టీల్ బ్రష్ లాగా ఉంటాయి అన్నమాట దాని బ్రెజిల్స్ అనేవి. సో అప్పుడు ఏంటి అంటే మనకి నీట్గా ఇలాంటివి అంతా కూడా పోతాయి అన్నమాట. అంటే ఆ కార్నర్స్ అంతా కూడా ఆ బ్రష్ పెట్టి క్లీన్ చేస్తే ఇంకా తెల్లగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంక ఇక్కడ కూడా క్లీన్ చేద్దాము. ఇదంతా వాష్ ఏరియా. నిజానికి నేను అసలు వాటర్ అనేది వాష్ ఏరియాలో నాకేం పడవండి, ఎందుకంటే నేను డిష్ వాషర్లో పెట్టేస్తాను. మనం చేత్తో కడిగితేనే కదా గోడల మీదకి తుల్లుతాయి. సో ఇది వరకు వాడిన వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ కడిగినట్లు ఉన్నారు సామాన్లు. సో దానివల్ల ఏంటంటే మొత్తం అంతా కూడా వాటర్ స్ట్రెయిన్స్ అనమాట గోడలంతా కూడా. సో నాకు అది ఎందుకో నచ్చలేదు, అందుకే తెప్పించాను నిజానికి. సో దీని ప్రైస్ అయితే మాత్రం 180 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు చాలామంది కొలాబరేట్ అయ్యి చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే 200 అమ్ముతున్నారు. సో అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి, నేను లింక్ షేర్ చేద్దామన్నా కూడా నాకు కనిపించట్లేదండి. సో అందుకే లింక్ షేర్ చేయలేకపోతున్నాను. కానీ మీకు ఒకవేళ ఇది కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోయి హ్యాపీ ప్లానెట్ వాళ్ళది ఇట్లాగా ట్యాప్ క్లీనర్స్ అని పెట్టేయండి, మీకు కనిపిస్తుంది. సో అదైతే మీరు కొనుక్కోవచ్చు. సో రివ్యూ అడిగితే మాత్రం బాగానే ఉంది, గోడల మీద మాత్రం అంత పోలేదు. అంటే ఇంకా బహుశా నేను గట్టిగా రుద్దాలేమో అనిపించింది. సో ట్యాప్స్ మాత్రం బాగా పోయాయండి. ట్యాప్స్ బాగా వాటర్తో గారబట్టేసి అట్లా ఉంటే మాత్రం పోయిందనమాట, మ్యాక్సిమం పోయింది. ఇంకా మనం మంచిగా బ్రష్ పెట్టి చేస్తే పోతుందేమో. గోడ మీద కూడా పోయింది, కాకపోతే కిందంతా కూడా ఇంకా ఉంది. ఫాల్ట్ నాదే అనిపించింది, ఎందుకంటే చెప్పాను కదా అది చాలా స్లోగా కూర్చొని నెమ్మదిగా చేయాల్సిన పని. సో ఎవరైనా తెప్పించుకోవాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయండి, నా దగ్గర అయితే లింక్ లేదు. సో అది ఎక్కడ పోయిందో నాకు అర్థం కావట్లేదు అసలు. నేను అది డైరెక్ట్గా ఇన్స్టాలో నుంచి కొన్నాను కదా, సో అది కనిపించట్లేదు నాకైతే. సో అది ఆ తర్వాత ఇంక నేనైతే పాస్తా చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయిందండి పాస్తా చేసి. ఇవాళ వీడియో కొంచెం చిన్నదే, ఎందుకంటే అసలు అంటే చేయలేకపోయాను ఎందుకో వీడియో అనేది. సో జస్ట్ ఇంకా ఇవాళ వీడియో పెట్టాలి కదా అని చెప్పేసి ఇంకా చిన్న వీడియో అయితే పెడతా ఉన్నాను.
ఆ తర్వాత పాస్తా రెసిపీ చేసి చాలా రోజులు అయిపోయింది, మీతో కూడా షేర్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. సో అందుకని చెప్పేసి ఇంక ఇవాళ చేస్తున్నాను కదా అని ఎలాగో ఇంకా వీడియో అయితే తీశాను. ఫస్ట్ అయితే ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్, బటర్ ఎప్పుడు కూడా బటర్ ఒక్కటే వేయకూడదు, కొంచెం ఆయిల్ కూడా వేయాలి, లేదంటే బటర్ అనేది మాడిపోతుంది అనమాట. సో కొంచెం ఆయిల్ బటరు వేసుకొని అందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బల వరకు వేసుకున్నాను. నేను ఆల్రెడీ వెల్లుల్లిపాయలని చాప్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి అదైతే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఆ తర్వాత నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవు, అందుకని కారం కూడా డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత గోధుమ పిండి అయితే ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. లీటర్ పాలల్లో నేను గోధుమ పిండి ఒక 3 స్పూన్స్ వేసుకొని ఇలా వైట్ సాస్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ మీరు కావాలి అనుకుంటేనండి పాలు వేసేసిన తర్వాత మీకు పాలకూర కావాలంటే పాలకూరని ఉడికించి పేస్ట్ చేసుకోండి, లేదా టమాటో కావాలి అంటే టమాటో ఫ్లేవర్తో కావాలి పాస్తా అనుకుంటే టమాటోస్ని ఉడికించి పేస్ట్ చేసుకోండి, బీట్రూట్ కావాలి అనుకుంటే బీట్రూట్ కూడా ఉడికించి పేస్ట్ చేసుకొని ఈ వైట్ సాస్ చేసుకున్న తర్వాత మీరు ఏ వెజిటేబుల్, క్యారెటా, బీట్రూటా, పాలకూరనా, తర్వాత టమాటోనా ఇట్లాగ చూస్ చేసుకొని మష్రూమ్సా అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు పేస్ట్ లాగా చేసి. సో ఇక్కడ నేనైతే ఇంకా అవన్నీ ఏం కాదు, జస్ట్ స్వీట్ కార్న్ అలాగే క్యాప్సికమ్ అయితే వేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా వైట్ సాస్లోనే వేసేస్తున్నాను, ఎందుకంటే ఉడికిపోతాయి అన్నమాట. సో అవన్నీ వేసేసి వెజిటేబుల్స్ని ఫస్ట్ కుక్ చేసుకోవాలి. ఇంకా వైట్ సాస్ కూడా మనకి పాలన్నీ కూడా బాగా దగ్గరకు వస్తాయి. లాస్ట్లో మనం చీజ్ అనేది వేసుకోవాలి. ముందే చీజ్ వేసుకుంటే ఏంటంటే అడుగు పట్టేస్తుంది. సో ఆ పాలు అంతా కూడా కొంచెం దగ్గర పడి చిక్కబడిన తర్వాత అప్పుడు చీజ్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఈ మధ్య ఎందుకో అసలు చీజ్ మెల్ట్ అవ్వట్లేదండి, అసలు అందుకే నాకు కొనబుద్ధి అవ్వట్లేదు చీజ్. అప్పటికి అమూలే కొంటాను నేను, మిల్క్ మిస్టీ అసలు ఒక చీజే కాదు ఏ బ్రాండ్ చీజ్ తీసుకున్నా కూడా అది అసలు మెల్ట్ అవ్వట్లేదు. నాకు మెల్ట్ అవ్వకపోతే చీజ్ భలే కోపం వస్తుంది, ఎందుకంటే ఆ మెల్ట్ అయితేనే కదా క్రీమీగా ఉంటుంది, లేదు అనుకోండి ఏదో పెరుగు విరిగిపోయినట్లు ఉంటుంది అనమాట. సో ఏదో అలా అదైతే మాత్రం కొంచెం కరిగింది, కొంచెం కరగలేదు. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న ఇంకా మ్యాక్రోనీస్ అయితే అందులో వేసేసాను. సాల్ట్ మాత్రం లాస్ట్లో వేసుకుంటాను. సో పాలల్లో కారం వేసినా విరగవు, కానీ ఉప్పు వేస్తే మాత్రం విరిగిపోతుంది. సో అందుకే సాల్ట్ మాత్రం లాస్ట్లో వేసుకుంటున్నాను. కారం అలాగే కొంచెం పోనీకు ఓకేనా, కారం కారం కలర్ అలాగే ఉంది. పోనీకి ఎలా పోనిస్తాను? వైట్ కలర్ నీకు వైట్గా వద్దా, నీకు డార్క్ రెడ్ కలర్లో కావాలా? చిల్లీ ఫ్లేక్స్ లేదమ్మా, అందుకే కారపొడి వేసాను. రెడ్గా కావాలంట, రెడ్గా. ఇంకా చాలు కారం, ఇంక వేయొద్దు విష్ణు. చిల్లీ ఫ్లేక్స్ లేవు, అయిపోయాయి. ఆరిగానో వేసేసా ఆల్రెడీ, వేసాను రా, ఆరిగానో కూడా అయిపోయింది. లేదంటే ఫ్రిడ్జ్లో ఎత్తుకుతావు. ఓ డామినోస్ పిజ్జావా? అవి లేవు, మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు ఎక్కడో పెట్టా. దొరికాయా? చిల్లీ ఫ్లేక్స్ ఎదుగుతున్నావా? దొరుకుతుందమ్మా నీకు, ఫ్రిడ్జ్లో అన్నీ దొరుకుతాయి కదా, ఐస్ క్రీము అన్నీ దొరుకుతాయి. అరే నీది అనేది నువ్వు తినేసారు కదా మీరు, అది నాది. ఇప్పుడు నేను అడిగానా? నిన్న ఐస్ క్రీమ్స్ ఉంటే వాళ్ళ ఐస్ క్రీమ్స్ వాళ్ళు తినేసారండి. ఇంకొక ఐస్ క్రీమ్ అలాగే ఉండిపోయింది, నాకేమో తినబుద్ధి అవ్వలేదు. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ వాళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలో తెలియక అక్కడే పెట్టాను, తర్వాత నేనే తిందాంలే అన్నట్లుగానా. ఇంక మా వాడేమో గుర్తు చేస్తున్నాడు అనమాట, అమ్మ ఐస్ క్రీమ్ ఉంది నీదేనా అనుకొని. మా పిల్లలతోటి ఇంకా అలాగా. సో ఇంకా పాస్తా అయితే రెడీ అయిపోయింది, ఇంకా మా వాళ్ళకైతే వేసి ఇచ్చేస్తూ ఉన్నాను. సో అదండి. సో గివ్ అవే గురించి చెప్పాను కదా, సో నేను త్వరలోనే మళ్ళీ గివ్ అవే అనేది కండక్ట్ చేస్తాను. ఈసారి నీట్గా అన్ని ప్రాసెస్ అంతా తెలుసుకొని గివ్ అవే అయితే ఇస్తాను. సో గివ్ అవే ఆపేసినందుకు ఏవి అనుకోవద్దు. ఇంకోటి, నేను ఎవరికి కూడా కావాలని ఇవ్వలేదు, వచ్చిన వాళ్ళకే ఇచ్చాను.
సో అదండి, ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకైతే ఉంటానండి. బాయ్ అండి. బాయ్.